సమాజంలో భవిష్యత్ అవసరాలను పెరుగుతున్న ప్రమాదకర పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని తెలంగాణ హైకోర్టు ప్రభుత్వ పాలనా తీరు ఉచిత పథకాల అమలుపై సంచలన వ్యాఖ్యలు చేసింది. ఉచిత పథకాలను కోటీశ్వర్లు కూడా పొందుతున్నారని, రైతు బంధు వంటి పథకాల వల్ల ధనికులు లబ్ధి పొందుతుండడంతో రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర ఆర్థిక భారం పడుతోందని జస్టిస్ నగేష్ భీమపాక స్పష్టం చేశారు. ఒకప్పుడు దేశానికి ఏదో ఒకటి చేయాలని ఆలోచించేవారని, కానీ నేడు దేశం మనకేమిచ్చిందనే ధోరణి పెరిగిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉచితాల వల్ల పల్లెల్లో కూలీలు దొరకక రైతుల పరిస్థితి ఘోరంగా తయారైందని, ప్రజలు పనిచేయడమే మానేసే రోజులు వస్తాయని హెచ్చరించారు. 1,15,00,000 కుటుంబాలకు ఉచితాలు ఇస్తే దేశాన్ని ఎలా నడుపుతారని ప్రశ్నించిన కోర్టు, విద్యార్థుల ఫీజుల చెల్లింపులోనూ కేవలం అర్హులైన బాగా చదువుకునే వారికి మాత్రమే ఆర్థిక సాయం అందించాలని సూచించింది. ప్రభుత్వాలు చేసే తప్పిదాల వల్ల ఉన్నతాధికారులు బలి అవుతున్నారని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నందుకే సందీప్ సుల్తానియాపై ఏకంగా 3,000 నుంచి 4,000 కేసులు నమోదు కావడం, 100కు పైగా కోర్టు ధిక్కరణ కేసులు పెండింగ్లో ఉండడంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ లెక్కను చూస్తే ఆయన జీవితకాలం జైల్లోనే ఉండాల్సి వస్తుందని, ఒకవేళ మీరు ముఖ్యమంత్రి అయితే ఈ కేసులపై ఏమి చేస్తారని ప్రభుత్వ న్యాయవాదిని ప్రశ్నించారు. సందీప్ సుల్తానియా మంచి అధికారి అయినప్పటికీ అనివార్య పరిస్థితుల్లోనే ఆయనను కోర్టుకు పంపించాల్సి వస్తోందని కోర్టు పేర్కొంది. ఈ వ్యాఖ్యలు ఏ ప్రభుత్వంపైనా విమర్శలు లేదా రాజకీయ ఉపన్యాసాలు కావు అని, కేవలం ఒక బాధ్యతాయుతమైన పౌరుడిగా సమాజంలో మోగుతున్న ప్రమాద గంటికలను గుర్తు చేయడానికే చెబుతున్నానని న్యాయమూర్తి స్పష్టం చేశారు. ఉచితాలను ఇలాగే ఇస్తూ పోతే చివరకు కుబేరుడి వద్ద ఉన్న ధనమంతా అయిపోయి ఆయన కూడా పనికి ఆహార పథకం కింద కూలికి రావాల్సిన పరిస్థితి వస్తుందని సరదాగా చెబుతూనే తీవ్ర హెచ్చరిక చేశారు. ఉచితాల సంస్కృతిని మార్చి నిజమైన అర్హులకు మాత్రమే సాయం అందుతుండేలా సమగ్రమైన పాలనా మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందని కోర్టు ఉద్ఘాటించింది.